Okay. Actually, I have zero exposure to software engineering. హ్మ్. ఇంతవరకు చేయలేదు సాఫ్ట్వేర్ అని. హ్మ్. టు ఓకే. దట్ మ్యాటర్ మిగతా దాంట్లో కూడా 1 year చేశాను బ్యాంక్లో కూడా. నాకు రియల్ టైంలో చేసిన ఎక్స్పోజర్ లేదు ఇంప్లిమెంట్ కానీ. హ్మ్. కోడింగ్లో కూడా కొంచెం పేరు ఉండేది ఫస్ట్లో కొంచెం. హ్మ్. హ్మ్. ఫంక్షన్ అన్ని బాగానే అర్థమైంది, కోడింగ్ కూడా అర్థమైంది. కాకపోతే కొంచెం దాంట్లో కొంచెం ఎఫెక్ట్ పెట్టాలి, ఎందుకంటే కొంచెం లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఉండాలి కదా కోడింగ్లో అర్థం చేసుకొని చేయాలంటే రియల్ కరెక్ట్. టైంలో. కరెక్ట్. అంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి దానికి. ఇంకా ఫంక్షనల్ ఐటమ్స్, సిఆర్ఎం రిలేటెడ్ కోర్, సిఆర్ఎం టెక్నాలజీకి సంబంధించిన ఎంటిటీస్, సొల్యూషన్స్, ఫార్మ్స్ కానీ, యాప్స్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ ఓకే. అవి కూడా కొంచెం ఈ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ అన్నిటికీ అర్థమైంది. కాకపోతే అవన్నీ డాట్స్ అయ్యి కనెక్ట్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. జస్ట్ ఇండివిజువల్ గా అది కొంచెం అది ఇండివిజువల్ గా అర్థమైంది. మిగతా అసలు యాజ్ ఓవరాల్ ఫంక్షనాలిటీగా అన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎలా అవుతుంది, పవర్ ఆప్స్ దేనికి వేస్తాం, పవర్ ఆటోమేట్ దేనికి, అలా డాట్స్ కనెక్ట్ చేసుకొని చేస్తే ఇంకా బాగా అర్థం నాకు. ఇంకా హ్మ్. ఓకే. సో మీరు కోడింగ్ అనేది యా యెస్ అండి. సో మనకి హాస్పిటల్ అప్లికేషన్‌లో డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి యాక్చువల్‌గా. యా పవర్ ఫ్లోస్ అని యూస్ చేసాము, పవర్ హ్మ్. ఆటోమేటిక్, పవర్ ఆటోమేటిక్ ఫ్లోస్. అవన్నీ యూజ్ ఇంకా చేసినాం అక్కడ. సో ది కాన్సెప్ట్ జస్ట్ నేను నోట్ చేసుకుంటున్నాను, ఈ టేబుల్ ఫామ్ లాగా చూసి అసలు దేనికి ఇస్తున్నాను. సారీ, హ్మ్. రీకాల్ చేసుకుంటున్నాను ఈరోజు. ఓకే, ఏమేమి ఓకే. చేసాము మనం లింక్ చేసుకుంటున్నాను. స్లోగా అర్థమవుతుంది అంటే ఐఎమ్ నాట్ క్విక్ లెర్నర్ కాదు, కొంచెం టైం పట్టింది నాకు అది హ్మ్. చేసుకోవడానికి. దానికి ఒకటికి ఒకసారి ప్రాక్టీస్ చేసి, రిసోర్సెస్ గ్యాదర్ చేసుకుని, రీసెర్చ్ లా చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ అని బాగుంది. కోడింగ్ కూడా ఓకే, కాకపోతే ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి ఈ ప్లగిన్స్ కి, జావా స్క్రిప్ట్ కి. వై బికాస్ ఐ హావ్ ఎక్స్పోజర్ టు కోడింగ్. హ్మ్. ప్లస్ హ్మ్. ఇప్పుడు బేసిక్ కూడా అంత నాలెడ్జ్ లేదు. దానికి ఓకే. ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెడితే కొంచెం. యాక్చువల్లీ ఐ వాంట్ పుట్ 2+ ఎక్స్పీరియన్స్, 2+ years. యాహ్! సో ఓకే. ఐ వాంట్ టు నో జస్ట్ బేసిక్ థింగ్స్, ఐ వాంట్ టు లర్న్ ఫ్రమ్ కోడింగ్ సైడ్. ఓకే. ఓకే. సో మీకు బేసిక్ ఫౌండేషన్ వచ్చిందనుకోండి జావా స్క్రిప్ట్ కోడింగ్‌లో, మనం ఏఐ యూజ్ చేసి ఏఐ హెల్ప్ తీసుకొని వి కెన్ కంప్లీట్ ద టాస్క్. అంటే మోస్ట్‌లీ వి కెన్ డూ ఎవ్రీ రిక్వైర్మెంట్ బై యూజింగ్ పవర్ ఆటోమేట్ ఫ్లో. ఓన్లీ కస్టమ్ కోడింగ్ ఈస్ రిక్వైర్డ్ ఇఫ్ యూ హావ్ ద ఓల్డర్ ప్రాజెక్ట్స్. బట్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఉంటే మీకు వితౌట్ కోడింగే అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. బికాస్ పవర్ ఆటోమేట్ ఈస్ దే పవర్ ఆటోమేట్ ఫ్లో. విత్ బై యూజింగ్ పవర్ ఆటోమేట్ ఫ్లో వి కెన్ డూ మెనీ థింగ్స్ యాక్చువల్లీ వితౌట్ కోడింగ్. ఇట్ విల్ బి మనకు ఎక్స్పీరియన్స్ లో వస్తుంది కదా, అది చేస్తా ఉంటే టాస్క్ రియల్ టైమ్ లో ఎక్స్పోజర్ ఉంటే. యాహ్! స్టార్టింగ్ లో మనకు చాలా ఫియర్ ఉంటుంది, కాకపోతే వన్ బై వన్ ఒక్కొక్క టాస్క్ చేసుకుంటే, ఒక్కొక్కటి ఆ యాడ్ కాన్ఫిడెన్స్ చేసుకుంటూ అనేది వెళ్తే అప్పుడు బిల్డ్ అప్పుడు అవుతూ బిల్డ్ ఉంటుంది. అది మీకు లెర్నింగ్‌లో రాదు ఆ కాన్ఫిడెన్స్. బై అవుతుంది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని వస్తుంది. సో, ఇంకా యాక్చువల్లీ మన అసైన్‌మెంట్స్‌లో లైబ్రరీ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్‌లో ఇంకా మనం చాలా టాస్క్‌లు చేయొచ్చు. కొన్ని కొన్ని వాలిడేషన్స్, కాలిక్యులేషన్స్ ఇంకా మీకు ఇంకా రిమైనింగ్ ఉన్నవి. సో, అవి సెల్ఫ్ అనలైజ్ చేసుకొని వి కెన్ డూ దేర్ మెనీ టాస్క్ యూ కెన్ డూ దేర్ సెల్ఫ్. యూ కెన్ క్రియేట్ బై యువర్ ఓన్ అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్. యాక్చువల్లీ అసలు ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి, సాఫ్ట్వేర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అన్నా కొంచెం ఫియర్ ఉంటుంది. యాహ్! లోపల సో సాఫ్ట్వేర్ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ హ్మ్. ఉంటాయి కదా, డిఫరెంట్ కరెక్ట్. టూల్స్ దే కరెక్ట్. ఆర్ యూసింగ్ కమ్యూనికేషన్. అవి కూడా యెస్. రీసెర్చ్ చేస్తాం. యాహ్! గుడ్ అండి. సో, లెట్ మీ జస్ట్ గివ్ ఎట్ హై లెవెల్. మీకు గుర్తు చేశారు. మీకు ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఐడియా లేదో, మీకు ఎలా ఉంటుందంటే వన్స్ యూ ఎంటర్డ్ ఇంటూ ద సాఫ్ట్‌వేర్, సో, ఆల్రెడీ మెన్షన్, సో, టీమ్ లీడ్ విల్ మేనేజ్ యువర్ యాక్టివిటీస్ ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ యాస్ ఎ డెవలపర్. మీకు టీమ్ లీడ్ దగ్గరే కమ్యూనికేషన్ లేదంటే రిపోర్టింగ్ మేనేజర్ ఉంటారు. రిపోర్టింగ్ మేనేజర్ ఆర్ టీమ్ లీడ్, దే విల్ అసైన్ టాస్క్స్ ఇన్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ మనకి టీఎఫ్ఎస్ ఉంటుంది. టీఎఫ్ఎస్ ఆర్ ఏడీఓ అంటాం. లేదు అంటే జీరా ఉంటుంది. జీరాలో మీకు టాస్క్‌లు అనేవి అసైన్ చేస్తారు డైలీ. ఓకే. ఆన్ యువర్ నేమ్. యూ విల్ హావ్ అకౌంట్ ఇన్ ద టీఎఫ్ఎస్ ఆర్ జీరా. దెన్ యూ హావ్ టు చెక్ యువర్ ఓపెన్ టాస్క్. దెన్ యూ హావ్ టు వర్క్ ఆన్ దట్ టాస్క్. దెన్ యూ హావ్ టు ప్రొవైడ్ ద అప్డేట్స్. మీకు టైమ్ లాగ్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్‌కి. టైమ్ లాగ్స్ మీన్స్ ఆన్ పర్టిక్యులర్ డే వాట్ యూ ఆర్ డూయింగ్ యూ హావ్ టు లాగ్ యువర్ అవర్స్. 8 అవర్స్‌లో మీరు ఏమేమి వర్క్ చేశారు. ఆ వర్క్ అంతా బిల్ చేయాలి అవర్స్. వాట్ ఎవర్ ద టైమ్ లాగ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ విల్ బి బిల్లబుల్ ఫర్ ద క్లయింట్. క్లయింట్‌కి బిల్లబుల్ కింద వెళ్ళిపోతుంది. సబ్మిట్ చేస్తారు. మీ ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడ్. సో, క్లయింట్ దగ్గర నుంచి వాట్ ఎవర్ ద అవర్స్ యూ ఆర్ బిల్లింగ్ దే విల్ రిలీజ్ ద ఫండ్స్. అలా ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్‌లో. So once team lead or project manager assign the task, you have to validate and understand what is the task. If you have any queries or clarifications required, you can discuss. మీకు డైలీ సింకప్ కాల్స్ ఉంటాయి మోస్ట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్. సింకప్ కాల్స్ అవైలబుల్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ద టీమ్. మార్నింగ్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు. ఇంటర్నల్ సింకప్ ఉండొచ్చు. వన్ మోర్ థింగ్ విత్ ద క్లయింట్ కూడా సింకప్ కాల్స్ ఉండొచ్చు. సిన్స్ మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ మీకు ఇండియాలో వర్క్ చేసేటప్పుడు క్లయింట్స్ యూఎస్, యూకే ఉండొచ్చు. లేదంటే ఏషియన్ క్లయింట్స్ వేరే కంట్రీస్ నుంచి ఉంటారు మోస్ట్లీ. సో క్లయింట్ కాల్స్ ఆల్సో అవైలబుల్. క్లయింట్స్ కాల్స్ మోస్ట్లీ అవైలబుల్ ఎట్ ద ఈవినింగ్ టైమ్ టు మ్యాచ్ ద యూఎస్ టైమింగ్స్. మీకు ఇంటర్నల్ సింకప్ కాల్స్ మార్నింగ్ ఉంటుంది. ఇంటర్నల్ సింకప్ కాల్స్‌లో మీరు యాక్టివిటీ ఏం చేయాలి? మీరు ఏం టాస్క్‌లు చేశారు? ఇఫ్ యూ హావ్ ఎనీ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్ యూ కెన్ డిస్కస్ డ్యూరింగ్ దట్ సింకప్ కాల్స్. ఈవినింగ్ సింకప్ కాల్స్‌లో టీమ్ లీడ్ విల్ మేనేజ్. జస్ట్ నీడ్ టు బి పార్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద క్లయింట్ మీరు చేసిన వర్క్ షోకేస్ చేయాలనుకోండి. క్లయింట్‌కి ఏదైనా డౌట్స్ ఉన్నవి. మోస్ట్లీ టీమ్ లీడ్ విల్ మేనేజ్. ఇన్ కేస్ ఆ ఫంక్షనాలిటీ మీరు బిల్డ్ చేసుంటే ఏదైనా వర్క్ అవ్వట్లేదు, ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే యూ కెన్ ఆన్సర్. ఓకే.
సో, అలా ఉంటుంది ప్రాసెస్. క్లియర్ అండి ప్రవీణ్ గారు? Sync up is also known as day stand-up meetings, like ఏంటండి? daily stand-up meetings కదా అవి sync up. సింకప్ కాల్స్. యాహ్! స్టాండప్ మీటింగ్స్ ఆర్ సింకప్ కాల్స్ అంటాం మనం. Jira అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ కదండి. యాహ్! జీరా అండ్ టీఎఫ్ఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. సో, ప్రాజెక్ట్‌లో మీకు ఒక టాస్క్‌లు అలొకేట్ చేయాలంటే ఈ టూల్స్ యూజ్ చేసి అలొకేట్ చేస్తారు. నాకు డైలీ స్టాండప్ మీటింగ్స్ కి స్ప్రింట్ ప్లానింగ్ కి వాటికేమో టీమ్స్ వాడతారా? టీమ్స్ లేదండి. ఇవే యూజ్ చేస్తారు. జిరా హ్మ్. ఏడీ వన్ టీమ్స్ ఇది టీఎఫ్ఎస్ అన్న ఒకటే. ఇక్కడ మన సోర్స్ కోడ్ ఉంటుంది చూసారా? లైక్ మనం ఇప్పుడు ప్లగిన్స్ అవి బిల్డ్ చేసామనుకోండి. ప్లగిన్స్ అవి బిల్డ్ చేసినవి మనం లోకల్ రిపాజిటరీలో మెయింటైన్ చేయం కోడ్. వై? బికాస్ ఇఫ్ డెవలపర్ ల్యాప్‌టాప్ ఈస్ డామేజ్డ్, సో, వర్క్ చేసిన వర్క్ అంతా లాస్ అయిపోతాం కదా! వి లూజ్ యా అవర్ వర్క్, రైట్? సో, వి డోంట్ మెయింటైన్ ఇన్ అవర్ లోకల్ టీఎఫ్ఎస్ అని ఉంటుంది. కోడ్ రిపాజిటరీ. వి డూ హావ్ ద సమ్ ఆఫ్ ద కోడ్ రిపాజిటరీ వెబ్‌సైట్. కోడ్ రిపాజిటరీస్ వచ్చేసి గిట్ ఉంటుంది. టీఎఫ్ఎస్ ఉంటుంది. సో, టీఎఫ్ఎస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గిట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు గిట్ టీఎఫ్ఎస్ ఎలా యూజ్ చేయాలి ఫర్ ద కోడ్ రిపాజిటరీ యూ కెన్ ఎక్స్‌ప్లోర్. మీకు ఇంటర్నెట్‌లో ఉంటుంది సింపుల్ థింగ్. మీరు విజువల్ స్టూడియోలో టీఎఫ్ఎస్ కానీ, గిట్‌కి కానీ కనెక్ట్ అయ్యి కోడ్ అనేది పుల్ చేసుకోవచ్చు. పుల్ చేసుకుంటే డైరెక్ట్‌లీ సర్వర్ నుంచే మీరు వర్క్ చేస్తారు. లోకల్‌లోకి వచ్చేస్తది. వన్స్ యూ కంప్లీట్ యువర్ వర్క్ ఇన్ లోకల్, దెన్ యూ హావ్ టు పుష్ యువర్ చేంజెస్ టు ద సర్వర్. అగైన్ ఫంక్షనాలిటీ వర్క్ అయితున్నప్పుడు సర్వర్ పుష్ చేయాలి. సో, దట్ కోడ్ విల్ బి మెయింటైన్డ్ ఇన్ ద క్లౌడ్. క్లౌడ్‌లో మెయింటైన్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యువర్ సిస్టమ్ ఈస్ డామేజ్డ్, యూ డోంట్ లూజ్ యువర్ వర్క్. వర్క్ ఈజ్ అసైన్ బై త్రూ జిరా చైల్డ్ స్టోరీస్ అండి. యాహ్! జీరా గాని, టీఎఫ్ఎస్ నుంచి గాని అసైన్ చేస్తారు. టీఎఫ్ఎస్ మీన్స్ ఏడీఓ కూడా అంటాము. ఇవి 2 ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. సో, వయా దీస్ టూల్స్ దే విల్ అసైన్. ఏదైనా ఒకటే, నాట్ 2. జనరల్లీ ఫర్ ద జిరాలో ప్రాజెక్ట్. చైల్డ్ స్టోరీస్ ఉంటాయి కదా, స్టోరీ పాయింట్స్ అని ఎపిక్ లో డివైడ్ చేసేస్తారు కదా వాళ్ళు టీమ్ లీడ్. హ్మ్. స్టోరీ స్టోరీ పాయింట్స్ పాయింట్స్ అని ఈస్ లైక్ టికెట్స్. జీరా టికెట్స్ అంటాము. నాట్ బ్రేక్ డౌన్ చేసి పెద్ద మాడ్యూల్ ని బిగ్ మాడ్యూల్ ని స్టోరీస్ లాగా బ్రేక్ డౌన్ చేసి ఒక్కొక్కరికి అసైన్ యాహ్! చేస్తారు కదా టికెట్స్ లాగా. స్టోరీస్ ద్వారా బ్రేక్ చేస్తాం. అగైన్ అండర్ దట్ ఈచ్ స్టోరీ వి డూ హావ్ ద సబ్ టాస్క్. ఈచ్ స్టోరీ అంటే స్టోరీ అనొచ్చు, మాడ్యూల్ అనొచ్చు. వాటెవర్ దేర్ మల్టిపుల్ టెర్మినాలజీస్, నేమింగ్ టెర్మినాలజీస్. మీకు ఒక యూజర్ స్టోరీ అంటారు. యూజర్ స్టోరీ అంటే వన్ ఆఫ్ ద మాడ్యూల్ రిలేటెడ్ ఫంక్షన్. సో, వాటెవర్ ద టాస్క్ అవైలబుల్ అండర్ దట్ స్టోరీ ఆర్ మాడ్యూల్, దే విల్ క్రియేట్ అండ్ దే కెన్ అలొకేట్ టు ద డెవలపర్స్. ఈ ఈ టాస్క్ అనేది షేర్ పాయింట్ ద్వారా అలొకేట్ చేస్తారండి, లేకపోతే మెయిల్ ద్వారా టూల్స్ ఈ జీరా ద్వారానండి. జీరా అనేది ఒక టూల్. ద్వారా? మీకు ఆ టూల్‌లో టాస్క్ క్రియేట్ చేసి అసైన్ చేయొచ్చు. షేర్ పాయింట్ యూస్ చేస్తాను నేను. షేప్ అండ్ విషయం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మోస్ట్‌లీ ఎవ్రి ప్రాజెక్ట్స్ దే విల్ యూజ్ ఐదర్ జీరా ఆర్ రేడియో. నాకు కొలాబరేషన్ కి బిట్వీన్ టీమ్స్ ఫైల్స్ చేసుకోండి, టీమ్స్ అండ్ మేనేజ్మెంట్ షేర్ పాయింట్ యూస్ చేయండి. టీమ్స్ సోర్స్ కోడ్స్ మేనేజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. టీఎఫ్ఎస్ సర్కిట్ బిట్వీన్ ద టీమ్స్. మీకు ఏవైనా ఇంటర్నల్‌గా ఏమైనా ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే యూ కెన్ యూజ్ ద టీమ్స్. టీమ్స్ అనేది చాటింగ్. మీకు టీమ్స్ తెలుసా మీకు? డు యూ నో ద టీమ్స్? మైక్రోసాఫ్ట్ టీమ్స్. మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఈస్ ద ఇంటర్నల్ అఫీషియల్ చాట్ ఫర్ ద బిట్వీన్ ద టీమ్. యా మీకు టీమ్స్‌కి కమ్యూనికేషన్ అవ్వాలంటే వన్ టు వన్ వి యూజ్ ద మైక్రోసాఫ్ట్ టీమ్ ప్రాజెక్ట్స్‌లో. మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇంతకుముందు స్కైప్ అని ఉంటుండే. నౌ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ద టీమ్స్. క్లియర్ అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది ఏంటి అనేది? క్లియర్. ఇప్పుడు మనం ఇది అజైల్ మెథడాలజీ వాడుతున్నాం. యాహ్! అజైల్ అండ్ వాటర్ ఫాల్ అని 2 ఉంటవి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మోడల్ అజైల్ మోడల్ ఉంటాయి. అజైలే యూజ్ చేస్తారు మోస్ట్‌లీ. అజైల్ ఆర్ వాటర్ ఫాల్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండ్ అది ఆర్కిటెక్ట్ ఫైనలైజ్ చేస్తారు. ఏది యూజ్ చేయాలనేది ప్రాజెక్ట్ బేస్ చేసుకొని. బేస్డ్ ఆన్ ఆర్టెక్ట్ హ్మ్. డెసిషన్. ఆర్కిటెక్ట్ డెసిషన్. యెస్. ఆర్కిటెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్. Internally they will discuss and as per the project requirement or deadlines, they will decide which one they have to choose. మీకు ఆ ప్రాసెస్ రెజ్యూమ్ 1-to-1 ఆటోమేటిక్‌గా సెషన్స్ ఉంటాయండి. రెజ్యూమ్ ఏంటి అలా డిస్కస్ చేస్తాం కొంచెం. ఏంటండి? రెజ్యూమ్ యాహ్! వన్ ఎలా టు వన్ సెషన్స్ 1-to-1. ఉంటవి. అవి డిస్కస్ చేస్తాం. సో, మీరు వన్స్ యూ ఆర్ జాయిన్ టు ద కంపెనీ, మీకు ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ గురించి కేటీ సెషన్స్ ఉంటాయి. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అంటాము. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ సెషన్స్ ఉంటవి. ఓకే. హూఎవర్ ఈస్ వర్కింగ్ ఆల్రెడీ దే విల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ వాట్. ప్రాజెక్ట్ అంటే ఏంటి? మనం కోడ్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాము? మన సొల్యూషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము? అండ్ ప్రాజెక్ట్ ఫంక్షనాలిటీ దే విల్ ఎక్స్‌ప్లెయిన్ కేటీ సెషన్. సో, ఇన్ కేస్ వన్స్ యూ జాయిన్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద కేటీ, యూ కెన్ రిక్వెస్ట్ మీ టీమ్ లీడ్ గాని, మేనేజర్‌ని గాని అడగొచ్చు. సో, ఐ యామ్ లుకింగ్ ఫర్ సమ్ కేటీ సెషన్స్ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ అని చెప్పేసి యూ కెన్ సెండ్ ఎ ఫార్మల్ ఈమెయిల్. దే విల్ ప్రొవైడ్. అరేంజ్. ఓకే. యాక్చువల్లీ ఐ వాంట్ టు రెజ్యూమ్ కదా. ఎక్స్‌పీరియన్స్ గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎన్ని ఇయర్స్ పెట్టాలి, ఆ రెజ్యూమే ఇవన్నీ. యాహ్! మనం అది వన్ టు వన్ సెషన్‌లో క్లారిఫై చేస్తాం. యాహ్! దిస్ ఓకే. పాయింట్ ఈస్ ఫర్ ద after joining the ఆఫ్టర్ company, జాయినింగ్ యాహ్! what కేటీ is the చేశారు. process? I'm just letting know everyone. So, knowledge transfer sessions arrange చేసుకోండి. ఇన్ కేస్ దే ఆర్ నాట్ అరేంజింగ్ యూ కెన్ రిక్వెస్ట్. యూ నీడ్ టు హావ్ ద ప్రాజెక్ట్ కమాండ్. మీకు ప్రాజెక్ట్ కమాండ్ ఉంటేనే వర్క్ అనేది ఈజీ అవుద్దండి. యూ హావ్ టు నోట్ డౌన్ ఫస్ట్. ప్రాజెక్ట్ గురించి అర్థం అవ్వాలి. వాట్ ఈస్ వాట్ అనేది. అప్పుడు మీరు వర్క్ అనేది ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు. మేనేజ్ చేయగలుగుతారు. ఓకే అండి. థాంక్స్ ప్రవీణ్. శ్రీకాంత్ గారు లెట్స్ స్టార్ట్ థాంక్ యూ విత్ అండి. Yeah, hi Ashok. హాయ్ అండి. Yeah.
నేను ఇంతకుముందు వేరే టెక్నాలజీస్ నేర్చుకున్నా, బట్ మీ దగ్గర కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యువర్ కూల్ నేచర్. అండ్ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు డౌట్ అయినా నాకైతే చాలా సార్లు కూల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి బాగుంది. అండ్ మీ దగ్గర స్పెషల్లీ టాస్క్ కానీ డౌట్ సెషన్స్ కానీ చాలా బాగుంది. అండ్ నేనైతే కంప్లీట్గా హ్యాపీ ఉంది సార్. చాలా బాగా అనిపించింది. అండ్ నాకు కూడా నాలెడ్జ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ మీరు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చారని చెప్పారు కదా ఎస్ మరి? ఎస్ ఓకే ఓకే. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సార్ ఒకటి డౌట్ ఫైనల్, అంటే కోర్స్ గురించి కాదు, అంటే రీసెంట్గా పవర్ ఆటోమేట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారని తెలిసింది. సో దాని వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది? అంటే పవర్ ఆటోమేట్ లో మనం ఇక్కడ మనం ఏంటంటే నార్మల్ 5 to 10 స్టెప్స్ యూజ్ చేస్తున్నాం, బట్ కంపెనీలో అరౌండ్ 50-100 స్టెప్స్ వరకు యూజ్ చేస్తున్నాం. ఎస్ సో అండి. అది సో మీకు కంప్లీట్ ఆ స్టెప్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మన జావా స్క్రిప్ట్ కోడ్ స్టార్టింగ్లో లైన్స్ నాట్ మ్యాటర్, లైన్స్ ఆర్ స్టెప్స్ నాట్ మ్యాటర్, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఈస్ మ్యాటర్. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 10 లైన్స్ చూసి మీరు డే 1లోనే మనకు 100 లైన్స్ చూసాం అనుకోండి, యూ ఫీల్ లైక్ ఇట్స్ కాంప్లెక్సిటీ, రైట్? సో మన కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత 100 లైన్స్ ఆల్సో వీ కెన్ రైట్ ఇట్ ఈజీలీ. ఇన్ ద సేమ్ వే మీ పవర్ ఆటోమేట్ కూడా రాయొచ్చు ఈజీగానే ఉంటుంది. పవర్ ఆటోమేట్ ఫ్లోలో మీకు ఏంటంటే ఎక్సెల్ ఫార్ములాసే ఉంటాయి. మీకు లైక్ ఎక్సెల్‌లో కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తారు కదా! మన పవర్ ఎఫెక్ట్స్ ఫార్ములాస్ అని అంటాము పవర్ ఆటోమేట్ ఫ్లోలో. డైనమిక్ డేటా పాపులేషన్‌కి వీ హావ్ షోన్ రైట్ అర్థమెటిక్ ఆపరేటర్. మీకు అక్కడ సింటాక్స్ కూడా చూపిస్తది సిస్టమే. ఆల్రెడీ షోన్ యూ ద ఎక్స్‌ప్రెషన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో అది ఈజీగానే ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీ యూ కెన్ యూజ్ ద కోపైలట్ ఆర్ చాట్‌జిపిటి టు గెట్ ద ఫార్ములాస్, యూ కెన్ బిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. థాంక్స్ అండి. శ్రావణి గారు? షీస్ ప్రదీప్? ప్రదీప్ గారు? విజయ్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. Yeah, Vijay or Vijay Kumar, two people are there. Yeah, Shall I start? yeah, Vijay Kumar is fine. Yes, sir. Yeah, sir. Yeah, యాక్చువల్గా ట్రైనింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి, అందులో డౌట్ లేదు. నో నెగిటివ్ ఫీడ్బ్యాక్, యాక్చువల్లీ మొత్తం కంప్లీట్లీ పాజిటివ్, 100/100. థాంక్స్ అండి. కమింగ్ టు మై వ్యూ, ఐ థింక్ వీ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ టెక్నాలజీస్. అంటే ఇంతకుముందు నేను క్యూఏ మీద, ఆటోమేషన్ మీద పనిచేశాను. ఇప్పుడు నాకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఇప్పుడు డైనమిక్స్ మీద కూడా నేను ట్రై చేసుకోవచ్చు. అదొక కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చేసింది. నేను ఇంటర్వ్యూస్ కూడా చాలా అటెండ్ అయ్యాను, ఒక 4-5 అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ కూడా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫంక్షనల్ సైడ్, నా టెక్నికల్ సైడ్ ఇంకా రాలేదు, ఎందుకంటే నేను కొంచెం ప్రాక్టీస్ తక్కువ చేశాను. మన ట్రావెల్ చేశాను మధ్యలో, ఒక 15 days నేను అవైలబిలిటీలో లేను. బట్ ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ ఐ ప్రాక్టీస్ మోర్ దెన్ ఐ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంది. అదొకటి అండి. బట్ ట్రైనింగ్ మీ సైడ్ నుండి అయితే యూ గివెన్ యువర్ బెస్ట్. ఇంకా అంతకంటే ఎక్కువ ఏ ట్రైనర్ ఇవ్వలేరు కూడా నాకు తెలిసి. అంటే ఇంటర్వ్యూ పరంగా అయినా, లేదంటే ట్రైనింగ్ పరంగా అయినా, డౌట్స్ నేనైతే ఎన్నోసార్లు మిమ్మల్ని డౌట్స్ అడిగాను, మీరు చిరాకు పడకుండా ప్రతిదీ ఆన్సర్ చేశారు. సో అది మాత్రం 100% యూ గివెన్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ట్రైనింగ్. అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దిస్ ట్రైనింగ్, ఎందుకంటే నేను కూడా నేర్చుకున్నా ట్రైనింగ్ ఎలా ఇవ్వాలని మీ దగ్గర. నేను ఒక టైంలో నేను ట్రైనింగ్స్ ఇచ్చేవాడిని. చాలా ఏళ్ళు, ఒక 10 years, మోర్ దెన్ 10 years ఇచ్చాను. మీ చెప్పారు. దగ్గర టెస్టింగ్‌లో ఇచ్చారని చెప్పారు కదా! క్యూఏ, ఆటోమేషన్, సెలీనియం, తర్వాత చాలా ఇచ్చాను. సో కాకపోతే మీ అంత క్లియర్‌గా ఇట్లా ఇయన్నీ నేనేమి ఇవ్వలేదు. ఓన్లీ మెటీరియల్ ఇచ్చేది. తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మీ అంత ఎక్కువ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఎందుకో మరి నాకు టైం అంటే 15 days ఉండేది ఒక బ్యాచ్‌కి. మార్నింగ్ 2 బ్యాచెస్, ఈవినింగ్ 2 బ్యాచెస్, 4 బ్యాచెస్ హ్యాండిల్ చేయాలి. కన్సల్టెన్సీలో వాళ్ళతో టైప్ ఉంటదన్నమాట. టైం ఉండకపోయేది. 16th day నా మీద కూర్చునేటోళ్ళు ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే. సో అందుకని ఎక్కువ టైం ఉండక నేను ఇవ్వలేకపోయాను. బట్ యువర్ ట్రైనింగ్ ఇస్ ఎక్సలెంట్, ఐ కెన్ సే. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ. టెక్నాలజీ వైస్‌గా ఎలా ఒక అనిపించింది? చిన్న టెక్నాలజీ వైజ్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతకుముందు నేను చేశాను, ఈ డెవలప్‌మెంట్ సైడ్ కూడా ఉన్నా కొన్ని రోజులు. సో నాకు కొంచెం అంటే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. కాకపోతే ఏంటంటే అంటే ఈ నావిగేషన్ స్టెప్స్ ఉన్నాయనుకోండి, అవి మనం స్టెప్స్ వైస్‌గా ఇస్తే ఈ మొత్తం రికార్డింగ్ చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఒక్కొక్క టాస్క్ మనము ఒక 2, 3 టైమ్స్ చేస్తే ఫస్ట్ టైమ్ ఎక్కువ టైం పడతది, సెకండ్ టైమ్ తక్కువ, థర్డ్ టైమ్ ఇంకా తక్కువ. అంటే 5 minutesలో అయిపోతది. మీ 1 hour సెషన్ మేము 5-10 minutesలో చేయవచ్చు. పెద్ద విషయం కాదు అది. అంటే మోర్ ప్రాక్టీస్ ఈస్ రిక్వైర్డ్ కాపోతే. కానీ అంటే ఏమైతుందంటే ప్రతిసారి వీడియో మొత్తం చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి. ఇక కొంచెం మీరు నావిగేషన్ స్టెప్స్ అంటే నేను అలా ఇచ్చేవాడిని కొన్ని టూల్స్ మీద. వాళ్ళకి ఈజీ అయ్యేదేమో అనిపించేది. అంటే రికార్డింగ్స్‌తో పాటు నావిగేషన్ స్టెప్స్ ఇస్తే ఇంకా మోర్ ఈజీ అని నా ఉద్దేశము. బట్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ అలా ఉంటే ఇంకా బెటర్ అని నాకు అనిపిస్తుంది. అంతే. యెస్ అండి. సో అది మనం ఒక మెటీరియల్ డిజైన్ చేస్తున్నాము. యాహ్! అది కూడా యాహ్! ఐ థింక్ యూ ఆల్సో హైలైటెడ్ ఎర్లియర్ యాస్ వెల్. సో వి యెస్ థాట్ ఆఫ్ అండి. ప్రిపేరింగ్ మెటీరియల్. ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. మేబీ వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ వి విల్ షేర్ విత్ యూ యాస్ వెల్ విత్ యూ ఆల్. షూర్ అండి. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ టేకింగ్ దిస్ ఫీడ్‌బ్యాక్. థాంక్స్ అండి. థాంక్స్ సో మచ్. థాంక్ యూ అండి. ఐ విల్ రెఫర్ మోర్ పీపుల్. అంటే నేను ఇది మీకు ఇలా చెప్పొద్దనుకున్నా. మా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఆళ్ళు చూస్తున్నారు సీఆర్ఎం సైడ్. ట్రైనర్ కావాలి అని అన్నారు. నేను వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తాను. ఓకే అండి. థాంక్ యూ. యాహ్! షూర్ అండి. థాంక్ యూ. థాంక్స్. థాంక్ యూ. ఎనీబడీ ఎల్స్ వాంటెడ్ టు షేర్? అండ్ వన్ మోర్ థింగ్ కెన్ యూ ఆల్సో షేర్ మన ఫ్యూచర్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇవ్వగలుగుతారు సక్సెస్ అవ్వాలి అంటే?
కెన్ అంటే ఎనీబడీ ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మనం కొంచెం మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తాయి కదా! సక్సెస్ అయితే. సో, మనం డెఫినిట్‌గా మనం మళ్ళీ కలుసుకోవచ్చు. మళ్ళీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు అని నా ఉద్దేశ్యం. యాహ్! ఐ మీన్ ఇప్పుడు మనకి వాళ్ళకి కూడా కొత్త కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్ పెరుగుతాయి కదా! యెస్. యాహ్! కొత్త వాళ్ళకి కూడా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారనుకోండి. సో, యాహ్! వాళ్ళకి మీ వాయిస్‌లో మీరేం ఫీడ్‌బ్యాక్ ఇస్తారు సక్సెస్ అవ్వాలంటే? మీరిప్పుడు కోర్స్‌లో ఈ మిస్టేక్ చేసుంటారనే ఫీలింగ్ ప్రాక్టీస్. వస్తది. ప్రాక్టీస్. ఎనీ టూల్ ప్రాక్టీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. ఎనీ కరెక్ట్. టూల్. నాట్ ఓన్లీ ది సీఆర్ఎం సైడ్. ఎనీ టూల్. యాహ్! ఎనీ సాఫ్ట్‌వేర్ ప్రాక్ ఇండస్ట్రీ. యాహ్! ఎనీ సాఫ్ట్‌వేర్. యాహ్! దట్స్ ఇట్. అండ్ ఒకటేంటంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే జావా స్క్రిప్టింగ్ నేను ప్రాక్టీస్ చేశాను మీది. హ్మ్. ఎర్రర్స్ వస్తే మనకు చాట్‌జీపీటీ ద్వారా ఈజీ అవుతుంది. అంటే వితిన్ కరెక్ట్ థిస్ కోడ్ అని దాంట్లో ఇస్తే అది కరెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎవ్రీడే ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈజీ అయిపోయింది జాబు. పెద్ద యాహ్! విషయం కాదనిపించింది నాకు. కొంచెం బేసిక్ ఐడియా ఉంటే కోడింగ్ కూడా యెస్. పెద్ద మ్యాటర్ ఏం కాదనిపించింది. యాహ్! మీరు చాట్‌జీపీటీలో ఏదైనా ఒక ఫంక్షన్ వర్క్ అయ్యే ఫంక్షన్ ఇచ్చారనుకోండి. ఫస్ట్ కాపీ పేస్ట్ చేయండి సక్సెస్‌ఫుల్ ఫంక్షన్. యాహ్! ఆ హ్మ్. స్ట్రక్చర్ బేస్ చేసుకొని మీరు సెర్చ్ చేసిన వాటికి కూడా కోడ్ సేమ్ స్ట్రక్చర్‌లో ఇస్తది. యాహ్! ఆ బెనిఫిట్ ఉంది చాట్‌జీపీటీలో. యాహ్! అదొకటి కొంచెం టైం మనకు సేవ్ అవుతుంది. ఈ హ్మ్. డీబగ్ చేయడం ఇలాంటివన్నీ తగ్గిపోయి ఇమ్మీడియేట్‌గా అవుట్‌పుట్ వస్తుంది. దాన్నే కాపీ పేస్ట్ చేసి అప్‌లోడ్ చేస్తే ఎమ్మటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదొకటి ప్లస్ అయిందండి ఈ మధ్య కాలంలో. యాహ్! థాంక్స్ అండి. యాహ్! థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్స్ అండి. సో, ఎనీబడీ వాంటెడ్ టు షేర్? Yeah, hi, sure. యాహ్! హాయ్ అండి. Because of some health constraints, నేను లాస్ట్ క్లాస్ నిన్న ఇవాళ అటెండ్ కాలే. బట్ హోప్ ఎవ్రీథింగ్ వాజ్ కవర్డ్ బై యూ. చాలా యాహ్! పేషెన్స్‌గా కవర్ చేశారు. అండ్ మెయిన్‌లీ యూ బిల్డ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ us. ధైర్యంగా టాస్క్ చేయడానికి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు మీరు. థాంక్స్ సూర్య గారు. అండ్ మీ సపోర్ట్ మాకు నచ్చింది. అండ్ మాకు యాక్సెస్ ఇవ్వడం వీడియోస్‌కి రైట్ టైమ్. లైక్ మేము ఎప్పుడు డౌట్ వచ్చినా కొంచెం ఒకసారి వెనక్కి చూసుకోవడం, మేము మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. ద వే యువర్ ఎక్స్‌ప్లనేషన్ క్లారిటీ చాలా బాగుంది. థింగ్ ఎప్పుడైనా నాకు అట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాసెస్ అన్నిటికి అర్థమైంది ఏంటంటే, వాట్ ఎవర్ యూ డూ ప్రాక్టీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రాక్టీస్ ఈస్ మ్యాటర్స్ అర్థమైంది ఇంకా నాకు. యాహ్! వెన్ ఇట్ కమ్స్ టు జావా స్క్రిప్ట్ మెయిన్‌లీ ప్లగిన్స్ కూడా. అండ్ గెట్టింగ్ ఇంటూ ద జాబ్ అనేది ఇక్కడ మెయిన్ టాస్క్. సో అంటే వాట్ ఎవర్ ఈ నాలెడ్జ్ మీరు ఇప్పటి వరకు గెయిన్ చేసిందైతే మనకు సబ్జెక్ట్ ఉందని అయితే మనకి ఇంటర్వ్యూ చేసేవాడికి అర్థమవుతుంది మీరు ఇచ్చిన నాలెడ్జ్ వల్ల అయితే. వీఆర్ నథింగ్ అని అయితే ప్రూవ్ కాదు. బికాస్ మీరు ఇచ్చిన సబ్జెక్ట్ వాడికి అర్థమవుతుంది. లైక్ మనం చెప్పే ఆన్సర్స్ బట్టి తెలిసిపోతుంది. కరెక్ట్. యాహ్! ఓకే వీడికి కొంచెం వచ్చు, వీడికి దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీడికి లైక్ దట్స్ వాట్ యూ బిల్డ్ మాకు బిల్డ్ చేశారు మీరు. యాహ్! అండ్ మెయిన్‌లీ మేము ఎక్కడ అంటే లైక్ నాకైతే పర్సనల్‌గా లైక్ నేను కొంచెం ఇంటర్వ్యూ దగ్గర అండ్ మెయిన్‌లీ ఈ స్టోరీ టెల్లింగ్ దగ్గర నేను కొంచెం ఆలోచిస్తున్నా. లైక్ వీ హావ్ అంటే ప్రాజెక్ట్ పర్టిక్యులర్‌గా చేస్తే కొంచెం చేసాం మనం హాస్పిటల్ మేనేజ్మెంటే. హ్మ్. యాక్చువల్లీ అదే చెప్పుకోవచ్చు. కానీ దాన్ని ఇంకొంచెం బ్రీఫ్‌గా లైక్ నేను అలా స్టోరీ టెల్లింగ్ దగ్గర కొంచెం తడబడుతున్నాను. సో అది మేబీ మీరు వన్ ఆన్ వన్ సెషన్స్ పెడతారు కాబట్టి ఇట్ విల్ బి క్లారిఫైడ్. ఓకే, నో ప్రాబ్లమ్. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ సపోర్ట్. థాంక్ యూ సూర్య గారు. యాహ్! మీకు 1-to-1 సెషన్‌లో నేను చెప్తాను. మీరు ఫ్లూయెన్సీ ఎలా ఉంది, ఏం మార్చుకోవాలి. మీకు అది ఇండివిడ్యువల్ పర్సన్ టు పర్సన్ బేస్ చేసుకొని ఉంటుంది. కొంతమంది ప్రాపర్‌గానే చెప్పొచ్చు. కొంతమంది కొంచెం స్ట్రక్ అవ్వచ్చు. సో, అది ఎలా అవాయిడ్ చేయాలి ఏంటి అనేది ఐ విల్ డిస్కస్ సెపరేట్‌లీ డ్యూరింగ్ 1-to-1 సెషన్స్. ఓకే సార్. ఓకే సార్. సో, ఎనీబడీ ఎల్స్ వాంటెడ్ టు షేర్? Yeah, Ashok. Hi, Ashok. యాహ్! హాయ్ ప్రదీప్. Yeah, Ashok. I'm sorry. Actually, just now I joined. Actually, ఓకే. so ఓకే. yeah, it's fine. And actually, me చెప్పిన till now whatever you invertundandi, my sound is clear, my voice is యెస్. clear, right? యెస్. క్లియర్ ప్రదీప్. Yeah, just now I joined and actually just before I don't know what happened actually. So yeah, today is last class, right? No further classes there. యెస్ ప్రదీప్. ఇండివిడ్యువల్ క్లాసెస్ ఉంటవి. బట్ మీకు డౌట్ సెషన్స్ ఉంటవి నెక్స్ట్ 2 వీక్స్. Yeah. సో, యూ కెన్ జాయిన్ ద డౌట్ సెషన్స్ అండ్ ఇండివిడ్యువల్ Okay. క్లాసెస్ ఐ విల్ లెట్ యూ నో హౌ టు ప్లాన్. Yeah. Till now everything is fine, Ashok. మీ టెక్నికల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ అస్. సో ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అయిందంటే నాకు ఆఫ్టర్ గెటింగ్ ఏ జాబ్ డెఫినెట్లీ అది ఆ రోల్ ఫుల్ఫిల్ చేయగలుగుతాను యాజ్ పర్ టెక్నికల్. ఈవెన్ ఐ హావ్ వెరీ గుడ్ స్కోప్ ఆన్ C# అండ్ జావాస్క్రిప్ట్ ఎవ్రీథింగ్. సో ఓన్లీ ద ఇంటెన్షన్ ఇస్ లైక్ ఒక ఇంటర్వ్యూ ఒక్కటి అదొక ఆ గోడని ఎట్లా తొలగించాలనేది అర్థమవుతుంది. ఎందుకంటే సింపుల్ గా నాకు CRM తెలియనప్పుడు వెన్ ఐ స్టార్ట్ సర్చింగ్ ఫర్ జాబ్స్ లైక్ లుకింగ్ సమ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, రైట్? సో అప్పుడు ఏంటంటే ఎన్ని 10 ఇంటర్వ్యూస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రదీప్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మైండ్ బ్లాక్ అయింది. మీ యూ వాయిస్ కెన్ హియర్ మీ, రైట్? యాహ్! ఇన్ బిట్వీన్ బ్రేక్ అయింది కొంచెం. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వినపడుతుందండి? యాహ్! యెస్. నౌ ఫైన్. నౌ ఇట్ ఈస్ ఫైన్. కొంచెం టెన్షన్ ఏంటంటే ఐ టోల్డ్ యూ, రైట్? లాస్ట్ టైం నేను యూట్యూబ్ అన్ని టెక్నికల్ ప్రిపేర్ అయ్యి ఇంటర్ ఫేస్ చేసేది. సో అది చాలా ప్రాబ్లం అయ్యేది నాకు. సో అది ఇప్పుడు కూడా కొంచెం ఇంకా టెన్షన్ ఉంది అండి. అంటే మీరు టెక్నికల్ గా చూస్తే ఏదైనా వర్క్ ఇచ్చిన మళ్ళీ సర్వీస్ వీ కెన్ హ్యాండిల్. బట్ ఇప్పుడు మనం యాక్చువల్లీ ఐఎమ్ థింక్ దట్ విల్ నో గో విత్ సమ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది ప్రదీప్ గారు. పెట్టినప్పుడు ఎట్లా అనేది కొంచెం ఇంటెన్షన్ ఒకటే ఉంది. వాడు రియల్ టైం టెక్నికల్ క్వశ్చన్ ఇప్పుడు వినపడుతుందండి?
బట్ బ్రేక్ అశోక్ అవుతుంది వినపడుతుందా? కంటిన్యూగా. ఒక్కోసారి వస్తుంది, కెన్ ఒక్కోసారి యూ హియర్ మీ? వస్తుంది. బట్ సమ్ టైమ్ బ్రేక్ అవుతుంది. ఒక 30 కొంచెం నెట్వర్క్ సెకండ్స్, స్లో ఉంది. 80 సెకండ్స్ తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఇప్పుడు బ్రేక్ అవుతుంది. వినపడుతుందా అండి? ఇప్పుడు వస్తుంది మళ్ళీ. కెన్ యూ హియర్ మీ? ఎస్, నౌ ఇట్ ఇస్ సిగ్నల్ అప్ ఫైన్. అండ్ డౌన్ అవుతుంది. సో అదొకటే అండి. అదొకటే ఉంది. ఐ టోల్డ్ యూ. ఐ థింక్ నేను చెప్పింది ఇప్పుడు మీరు విన్నారో లేదు. సో కొంచెం అదొకటి అర్థమైంది, ఉంది. బట్ లైక్ బ్రేక్ అయింది చాలా. ప్రాజెక్ట్ ఒకటి మనం అది మై ఇంటెన్షన్ ఈజ్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు టెక్నికల్‌గా మనం చెప్పగలుగుతున్నాం గానీ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ టైమ్ సినారియోస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అది కొంచెం ఇబ్బంది అవుతుందండి. అది ఇప్పుడు సింపుల్‌గా అది మనం అజంప్షన్ చేసుకొని ప్రాజెక్ట్‌లో చెప్పాలంటే అది మనం ఒక ప్రాజెక్ట్ పెట్టి మళ్ళీ దాన్ని ప్రిపరేషన్ చేసుకోవడం ఫస్ట్ అది కరెక్ట్ అనిపిస్తుంది. సో అది ఒక్కటి ఎట్లా అర్థం అవ్వట్లేదు. అది 1-to-1 సెషన్‌లో మీరేమన్నా మనం మాట్లాడదామంటే డిస్కషన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. మోర్ దెన్ దట్ ఏంటంటే టెక్నికల్‌గా మనం రేపు జాబ్ వచ్చిన తర్వాత వర్క్ చేయగలుగుతాం అన్న కాన్ఫిడెంట్ అయితే ఉందండి. అదొకటి ఏదో ఉంది. బిల్డ్ అయింది అదొకటి. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండి. మీరు కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం అయితే వి హాడ్ దట్ ఎవ్రీథింగ్. సో నో ఇష్యూస్ అబౌట్ దట్. సో ఒక సో ఇంటర్వ్యూ ఒక్కటే అడ్డుగోడని ఎట్లా తొలగించుకోవాలన్న టెన్షన్. ఓకే. నేను 1-to-1 సెషన్‌లో చెప్తానులెండి. మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు ఏంటి అనేది బేస్ చేసుకొని ఐ విల్ గివ్ యూ ఎందుకంటే మోర్. అండి నేను కూడా ఎట్లా అంటే ఒక్కొక్కటి సింపుల్ ఒక్కొక్కటి తీసుకున్న పవర్ ఆటోమేషన్ ప్లగిన్స్ ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా తీసుకొని ఒక్కొక్క క్వెషన్స్ అన్ని బాగా ప్రిపేర్ అయ్యేది మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నప్పుడు. ఇంటర్వ్యూ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు. సో ఇంటర్వ్యూ కొందరు టెక్నికల్ ఇన్ఫోసిస్ ఉంది. వాడు సింపుల్ ఏం చేస్తాడంటే టక 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 10, 15 క్వెషన్స్ అడిగేస్తాడు. అంటే సెక్యూర్, అన్‌సెక్యూర్ అంటే ఏంటి? డెప్త్ అంటే ఏంటి? ఇంపర్సనేట్ అంటే ఏంటి? మన సెన్సిటివ్ వేరియబుల్ అంటే ఏంటి? కాంపోజిట్ అంటే ఏంటి? ఇలా లైన్ క్వెషన్స్ అడగకపోతే మనం దానికి ఆన్సర్ చెప్పేయొచ్చు. వెన్ ఇట్స్ కమ్స్ అండర్ లైక్ ఒక సినారియో అనేది నీ ప్రాజెక్ట్‌లో నువ్వు ఇది ఎలా చెప్పగలుగుతావు? నువ్వు చేసిన ప్లగిన్ ఒకటి చేయించు, నాకు చూయించు అంటాడు. అప్పుడు కొంచెము చెప్పడానికి ఇబ్బంది అయింది. అది మనం పెట్టిన ప్రాజెక్ట్ డిపెండెన్సీ ఉంటది. యాహ్! ఇప్పుడు యాహ్! మనం ఏదైనా ప్రాజెక్ట్ పెడితే అది ఎప్పుడు ఎట్లా అనేది అర్థం అవ్వదు. మీకు మోస్ట్‌లీ ఎలా యాస్ ఐ టోల్డ్ అడుగుతారంటే యూ మీ కెరియర్‌లో రైట్ హౌ మనం మెనీ వాళ్ళని హాస్పిటల్ పెడితే దానికి సర్వీసెస్ గాని, మార్కెటింగ్ గాని హ్మ్. షూర్. మీకు జనరల్‌గా మీ చెప్పండి. కెరియర్‌లో హౌ మెనీ ప్లగిన్స్ యూ హావ్ డెవలప్డ్ అని అడుగుతాడు. అంటే వాట్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ ప్లగిన్ యూ హావ్ ఎన్‌కౌంటర్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో, అప్పుడు మీకు వాట్ కేసెస్‌లో మీకు ఒక సినారియో బేస్డ్ ఎగ్జాంపుల్ చెప్పమన్నప్పుడు స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అవి మీరు మన చేసిన అసైన్‌మెంట్సే చెప్పేసేయండి. నో ప్రాబ్లమ్. మన అసైన్‌మెంట్స్‌లో ఏవైతే చేసినారో అవే మీరు ఒక జనరిక్‌గా హైలైట్ చేస్తే దెన్ ఫైన్ మీరు చెప్పగలుగుతారు. అంటే మీరన్నట్టు సింపుల్‌గా ఒక రెట్రీ మల్టిపుల్ చేసి అని చెప్పి ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో డాక్టర్ సెలెక్టెడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్‌లో మనం ఏది డిఫికల్టీ ఫేస్ చేసాం? టైమ్ కన్వర్షన్ దగ్గర డిఫికల్టీ ఫేస్ చేసాం కదా! ఓకే. సో, అది చెప్పొచ్చు. వాట్ ఈస్ ద డిఫికల్టీ ప్లగిన్ అంటే సో, వెనెవర్ వి ఆర్ డీలింగ్ విత్ డేటా ఫైల్స్ సో, వి హావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ కన్వర్షన్. సో, టు నోటీస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ వి ఫేస్ సమ్ డిఫికల్టీ అది చెప్పొచ్చు. మీకు ఎంట్రీ లెవెల్‌లో దట్ ఈస్ ఫైన్. 3 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళకి. ఆ కైండ్ ఆఫ్ థింగ్సే ఉంటాయి. మీరు డిఫికల్టీ ఫేస్ చేసిందే చెప్పేసేయండి డైరెక్ట్‌గా. ఓకే. డిఫికల్టీ అంటే ఇంకోటండి వాడు ఇంప్రెస్ కావడానికి మనం ఏమన్నా నార్మల్ ప్రాసెస్‌లో డిఫికల్టీ కాదు. లైక్ మీరు చేసిన మిస్టేక్స్ ప్రాసెస్ ఈజ్ సింపుల్. రిట్రీవ్ చేసేయాలి. మీకు అక్కడ మిస్టేక్స్ వచ్చాయి. స్కీమా నేమ్ రాంగ్ ఇచ్చారు. ఆ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ యూ కెనాట్ ఎక్స్‌ప్రెస్. ఇది టెక్నాలజీ డిఫికల్టీ ఉంది కదా! టైమ్ కన్వర్షన్. సో, ఆ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి మీరు. అది యూటీసీ కన్వర్షన్ అది. సో, అది టెక్నాలజీ వైస్‌గా ఏ డిఫికల్సీ ఉన్నాయో అది తీసుకొని చెప్పాలి. సో, ఎవ్రీవన్ కెన్ సీ ద టైమ్ కన్వర్షన్ డిఫికల్టీ. నో ఇష్యూ. ఒకటండి పవర్ ఆటోమేషన్ మీద బాగా అడుగుతున్నారండి యాక్చువల్లీ. ఒకటి ఉంది అంటే ఎక్కువ శాతం ఇంటిగ్రేషన్స్ అనేది ఇంటిగ్రేషన్స్ మ్యాండేటరీ అయిపోయింది. ఏదైనా వెబ్ ఏపీఐ మ్యాండేటరీగా అడుగుతున్నారు. ఇంకోటి ఏదైనా కస్టమ్ కనెక్టర్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. అదొకటి ఏదైనా హ్యాండిల్ చేయొచ్చా అని అర్థం కాదు. గూగుల్ షీట్ అంటే మీరు యాస్ యూ సెడ్ వి కెన్ దాన్ని మీరు మనం ఏదైనా ఎవ్రీవన్ మీరు ఒక ఈచ్ వన్ ఆఫ్ యూ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ట్రై టు రికార్డ్ ద క్వెషన్స్ అండ్ ఆన్సర్. మీరు చెప్పేది ప్లస్ క్వెషన్స్ అనేది రికార్డ్ చేసుకోండి. వాటెవర్ పాసిబుల్ సోర్సెస్ ఆర్ దేర్. సో దట్ యూ కెన్ అనలైజ్ ఆఫ్టర్‌వర్డ్స్ మీరు ఎలా చెప్తున్నారు? ఏ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు? అనేది అనలైజ్ చేసుకోండి. యూ కెన్ సెండ్ ఇట్ టు మీ. మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు? ఎలా చెప్పాలనేది ఐ కెన్ ఆల్సో గివ్ సమ్ సజెషన్స్. ఒకటి మనము ఎట్ టైమ్ ఆఫ్ వర్చువల్ ఇంటర్వ్యూ మనం రికార్డ్ చేసుకోవచ్చండి మనం? ఈస్ ఇట్ పాసిబుల్? యాహ్! మీకు రికార్డెడ్ ఆప్షన్ ఉంటే చూడొచ్చండి. యూ కెన్ ఎక్స్‌ప్లోర్ ద రికార్డెడ్ సాఫ్ట్‌వేర్స్ వాట్ ఆర్ అవైలబుల్. మాక్సిమం దే విల్ గో విత్ టీమ్స్ ఓన్లీ యాక్చువల్లీ. మీ ఫోన్‌లో రికార్డర్ ఆన్ చేసి ల్యాప్‌టాప్ దగ్గర పెట్టేసేయండి. ఎక్స్టర్నల్ ఓకే ల్యాప్‌టాప్‌లో అట్లా కాకుండా. డైరెక్ట్‌గా ఫోన్‌లో రికార్డ్ అవుతాయి కదా! మీ వాయిస్, తన వాయిస్. యెస్ ఫైన్. ఆర్ మీకు విండోస్‌లో సో కూడా రికార్డర్ ఉంటుంది. విండోస్‌లో కూడా డిఫాల్ట్‌గా మీ ఫోన్‌లో ఉన్నట్టు మీరు సెర్చ్ చేస్తే రికార్డర్ అని ఒకటి ఉంటుంది విండోస్ సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌బిల్ట్. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్. ఇంకోటండి ఇప్పుడు మనము ఇది ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లాసెస్ 3 మంత్స్ చెప్పారు కదా! సో ఒక్కొక్క అసైన్‌మెంట్ చేసినప్పుడు అంతా బాగుండేది. ఇప్పుడు లాస్ట్‌కి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మర్చిపోతున్నాం. మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోవాల్సొస్తుంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తే దానికి ఒక సొల్యూషన్ ఉందనుకోండి. దానికి కొంచెం బాగా ప్రిపేర్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్‌గా నాలెడ్జ్ ఉన్నది వేరే. ద టైమ్ ఆఫ్ ఫేసింగ్ ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్ రైట్. సో ఎక్స్‌ప్రెషన్ ఈస్ ఇంపార్టెంట్ రైట్. సో అది కొంచెం ఉండాలి కాబట్టి మనం ఇంటర్వ్యూ క్వెషన్స్ విత్ ఆన్సర్ అనేది కొంచెం డైలీ అప్డేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ వెళ్ళడం బెటర్. ఈజీగా చెప్పడానికి ఉంటది నాన్ స్టాప్ లైక్. యాహ్! సో మనం డైలీ ఎక్సెల్ షీట్‌లో క్వెషన్స్ ఇప్పుడు అనేది మీరు ఇచ్చినాం. మీరు అది ఇప్పుడు క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు కదా! కొన్ని అక్కడక్కడ. సో ఇప్పుడు అది కాకుండా డాక్యుమెంటేషన్ లాగా ఉందా అండి? మనకేమైనా క్వెషన్స్ విత్ ఆన్సర్స్ ఏమైనా ఒక్కొక్క దాంట్లో యెస్. ఇప్పుడు మీకు మేబీ మీరు లేట్‌గా జాయిన్ అయ్యారనుకుంటా. నేను ఒక డాక్యుమెంట్ ఇచ్చాను ఇప్పుడు. ఆ డాక్యుమెంట్‌లో ఉంటవి. ఓకే. మీకు అది ఇంపార్టెంట్ లింక్స్‌లో యాడ్ చేశాను. ఓకే ఫైన్. ఓకే అండి. థాంక్ యూ ప్రవీణ్ గారు. ప్రదీప్ హాస్. థాంక్ యూ. యాహ్! సో ఎనీబడీ ఎల్స్ వాంటెడ్ టు షేర్? అది అశోక్ ఇదొకటి
అశోక్ ఇదొకటి మన కాలింగ్ ప్లగిన్ పవర్ ఆటోమేషన్ ప్లగిన్ అన్నారు కదా! అదొకటి చెప్పారండి? చెప్పలేదు. అది చెప్పలేదు. మీకు రికార్డెడ్ వీడియో వీడియో షేర్ ఇస్తాను. చేస్తాను. యాహ్! అది రికార్డెడ్ వీడియో ఇస్తాను. ఓకే. అదొకటి పెండింగ్ ఉంది. ఐ విల్ షేర్ ద రికార్డెడ్ వీడియో. ఐ థింక్ నథింగ్ అండి. ఇప్పటివరకు నేను చూసినంత వరకైతే అన్నీ కవర్ అయిపోయాయి. ఇంకా నాట్ షూర్. ఇఫ్ ఎనీథింగ్ విల్ గెట్ డెఫినెట్లీ విల్ నో హ్మ్. ట్రై టు రికగ్నైజ్ యూ అగైన్. యాహ్! సో, మీరు మనం ఏదైతే బిల్డ్ చేసుకున్నామో టెక్నాలజీ వైస్‌గా, ఆ బిల్డ్ స్కిల్స్ యూజ్ చేసుకొని ఈవెన్ ఇఫ్ యూ నో ఎనీ న్యూ థింగ్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ స్కిల్స్ కూడా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ ప్రాపర్‌గా ఉంటే. బికాస్ బై యూజింగ్ ద చాట్‌జిపిటీ. మీరు వర్క్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మెయిన్‌లీ ఫోకస్ ఆన్ ద చాట్‌జిపిటీ ఫస్ట్. చాట్‌జిపిటీలో సెర్చ్ చేసుకోండి. చాట్‌జిపిటీలో మీకు అర్థమవ్వట్లేదు అంటే గో విత్ ద గూగుల్. గూగుల్‌లో నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఫస్ట్ ఎంఎస్ సిఆర్ఎం, డైనమిక్ సిఆర్ఎం ప్లస్ దెన్ యూ కాపీ ద వాటెవర్ ఎర్రర్ యూ ఆర్ ఫేసింగ్. ద వే ఆఫ్ సెర్చింగ్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్‌గా సెర్చ్ చేస్తేనే రిజల్ట్స్ కూడా ప్రాపర్‌గా వస్తాయి. ఫస్ట్ యూ సెర్చ్ ఆన్ ద చాట్‌జిపిటీ ఆర్ కోపైలట్ కూడా ఉంటుంది మీకు వెబ్ వర్షన్. ఇట్స్ నథింగ్ బట్ ఏఐ. చాట్‌జిపిటీ ఎలా అయితే ఉందో కోపైలట్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏఐ. అండ్ మీటా ఉంటుంది ఏఐ. దట్స్ ఆల్సో ఏఐ. సో, యూ కెన్ యూజ్ ద 3 ఆఫ్ అంటే దెమ్. యాహ్! మెటా. సో, 3 ఆఫ్ దెమ్ యూ కెన్ యూజ్ ఇట్. సో, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ యూ కెన్ కంటిన్యూ విత్ దట్. అండ్ ఇది మీరెక్కడో ఒక దగ్గర గూగుల్ జెమినీ కూడా ఉంది కదండీ! అదొకటి. యాహ్! మోస్ట్‌లీ ఈ 3 ఏఐ నుంచి మీకు వచ్చేస్తది ఆన్సరు. మీకు తెలియనివి ఏమైనా వస్తాయి. ఇంటర్నల్‌గా మీరు ఏదైనా మెయిల్ పంపించాలన్నా యూ కెన్ యూజ్ ద చాట్‌జిపిటీ. మీకు చాట్‌జిపిటీలో ప్రొఫెషనల్‌గా ఏదైనా మెయిల్ పంపించాలనుకోండి. మీరు ఇంగ్లీష్‌లో కొంచెం లాగ్ ఉన్నారు. యూ డోంట్ నో హౌ టు రైట్ ప్రొఫెషనల్ ఈమెయిల్స్. వాటెవర్ యూ నో, వాటెవర్ లాంగ్వేజ్ యూ నో, మీకు ఎలా అయితే తెలుసునో అది కాపీ చేసి జస్ట్ టైప్ ఇన్ ద చాట్‌జిపిటీ, రైట్ ఇట్ ఇన్ ప్రొఫెషనల్ వే అని మెన్షన్ చేయండి ఇన్‌స్ట్రక్షన్స్. ఇట్ విల్ గివ్ యూ ద ప్రొఫెషనల్ కంటెంట్. ప్రొఫెషనల్ వర్డ్స్ యూజ్ చేసుకొని మీకు ఇస్తుంది. సో, యూ కెన్ యూజ్ దట్. మీకు ఇంటర్నల్ కమ్యూనికేట్ అవ్వాలన్నా ఈమెయిల్స్ ద్వారా యూ కెన్ యూజ్ ద చాట్‌జిపిటీ. ఓకే. ఇన్ కేస్ మీరు ఏదైనా డాక్యుమెంట్ రాయాలి అన్న వర్క్ చేసేటప్పుడు యూ రైట్ వాటెవర్ నాలెడ్జ్ యూ హావ్, వాటెవర్ వర్డ్స్ యూ నో, దెన్ యూ యూజ్ ద చాట్‌జిపిటీ, కన్వర్ట్ ఇంటూ ప్రొఫెషనల్ వే. సో, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ప్రొఫెషనల్ వర్డ్స్ అండ్ గివ్ యూ ద ప్రొఫెషనల్ సెంటెన్స్. ఇది అన్‌లిమిటెడ్ అండి సెర్చింగ్ చాట్‌జిపిటీ మనకేమైనా రిస్ట్రిక్షన్ ఈ లిమిటెడే ఉంది. బట్ మీరు మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఇఫ్ యూ ఓపెన్ ఓకే. లాగిన్ అనేది అడుగుతుంది. ఇఫ్ యూ లాగిన్ ఐ థింక్ ఇట్ విల్ బి అన్‌లిమిటెడ్. యాహ్! యాహ్! సో, ఎనీబడీ దాంట్లో ఎల్స్? వర్షన్ గురించి చాట్‌జిపిటీలో కూడా వర్షన్ ఉంది కదండీ! మనకు ఇట్స్ ఫైన్ అండి. మీరు లేటెస్ట్‌ది యూజ్ చేసుకోవచ్చు ఆల్వేస్. అది చాట్‌జిపిటీలో అప్డేట్ అయినవి వెర్షన్స్ అప్‌గ్రేడ్ అవుతుంటది. యూ కెన్ యూజ్ ద లేటెస్ట్ వన్. ఇఫ్ పాసిబుల్ మనకి చెప్పినవి కాకుండా ఇంకా పవర్ ఆటోమేషన్‌లో మీకేమన్నా రిఫరెన్స్ గాని ఎక్కడన్నా సైట్ మీరు రిఫరెన్స్ ఇస్తే లెట్ మీ ఐ కెన్ విల్ బెటర్ ఫర్ దట్. యాహ్! మీకు ట్రాకింగ్ ఛాన్సెస్ షీట్‌లో అడ్వాన్స్ టాపిక్స్ అని ఒక లింక్ యాడ్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. అడ్వాన్స్ టాపిక్స్‌లో మీకొస్తది. ఏవైనా టాస్క్‌లు గాని ఏవైనా. అలాగే కొన్ని ఓకే. టాస్క్‌లు కూడా ఇచ్చున్నాను. అడ్వాన్స్డ్ టాపిక్స్ కాకుండా. మనకి సో, ప్రీవియస్‌లీ హూఎవర్ ఈస్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఆస్క్డ్ టు డూ సమ్ కోడ్ రాయమని చెప్పారు. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయమని బై యూజింగ్ ప్లగిన్. సో, those assignments also I added. I will add in the important links, the path, so you can work. ఒకటి కోపైలట్ అండి. ఇప్పుడు మనము మామూలుగా ఎంటిటీస్ క్రియేట్ చేసి ఫీల్డ్స్ క్రియేట్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ చూసాము. అంటే డిఫాల్ట్‌గా మనకు ఫార్మ్ కూడా అదే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది విత్ కాలమ్స్. అది కాకుండా ఇంకా కోపైలట్ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏముంటదండి? కోపైలట్ మనం చాట్‌జిపిటీ దగ్గర చాట్‌బోట్. చాట్‌బోట్ దగ్గర యూజ్ చేసాం కదా! హ్మ్. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు మనకి పవర్ ఎఫెక్ట్స్ ఫార్ములాస్ రాయడానికి ఇట్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద ఫార్ములా ఉండాలి రైట్? వైల్ వి ఆర్ క్రియేటింగ్ ద కాన్వాస్ యాప్. ఇది చాట్‌జిపిటీలో చూడమంటారా అది? కోపైలట్ ఫర్ యూజింగ్ విత్ పవర్ ఆటోమేషన్. మీరు చూడొచ్చు. మీకు పవర్ ఆటోమేట్ ఫ్లో కూడా క్రియేట్ చేయొచ్చు. కోపైలట్ యూజ్ చేసి. మీరు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే కోపైలటే ఇట్ విల్ క్రియేట్ ద పవర్ ఆటోమేట్ ఫ్లో అండ్ గివ్ యూ ద స్టెప్స్. మీరు ఒకసారి ఇది అడిగే ఛాన్స్ ఉందండి ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూలో అడిగారు. బట్ వాట్ ఆర్ ద క్యాపబిలిటీస్ వి కెన్ డూ బై యూజింగ్ Copilot అంటే యూ కెన్ లిస్ట్ డౌన్ whatever we did. We can create the entities and we can add the chatbot and we can do the power effects formulas and we can create power automate flows as well. Power automate flows కూడా క్రియేట్ చేయొచ్చు. ఓహ్! నైస్. Yeah. So anybody else wanted to share? Hello. Yes, Shyamala garu. Yeah. Hi, Ashok garu. Good evening. Hi, Andy. Good evening. Actually, coming to the course, your explanation is very good. Yeah. Thanks, Andy. Actually, when I joined to your course, I was much nervous actually. Okay. Now bit little fine. I don't say it's 100%. Okay. While doing hospital management, my confidence level increased. Good. And coming to your patience, you're really, really a patient person. Thank you so much, Andy. And your mentorship is very good. Yeah. మీకు ఎలా అనిపించిందండి బై ఎండ్ ఆఫ్ కోర్స్? డూ యూ హావ్ కాన్ఫిడెన్స్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ అండ్ టెక్నాలజీ వైస్? టెక్నాలజీ వైజ్ ఓకే. ఇంటర్వ్యూ అనేది కొంచెం భయం ఉంది. యాస్ ఎ ఫ్రెషర్ నాకు కొంచెం భయం ఉంది. బికాస్ నాకు 4 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో నాకు అది కొంచెం భయమేస్తుంది గానీ వేరే విషయంలో అయితే వెల్ అండ్ ఫైన్. కోర్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. Okay. So I will conduct the mock interviews. Then I will let you know what are the places you have to improve. Yeah. Okay. Thank you, Andy, for that. Thank you. And day to day, what you are giving interview questions, I'm updating it and I'm summarizing it actually. Good. And కోడింగ్ పార్ట్ కంప్లీట్లీ ఫ్రమ్ ఫైనాన్స్. సో కోడింగ్ పార్ట్ నాకు చాలా కష్టం అనిపిస్తుంది యాక్చువల్‌గా కోడింగ్ అనేది.
సో, నా సైడ్ నుంచి అది ప్రాక్టీస్ అనేది చాలా ఉండాలి. మిగతాదైతే ఓకే గానీ కోడింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే నాకు. సో, అవి మీరు మళ్ళొకసారి బేసిక్స్ నేర్చుకోండి W3 స్కూల్స్‌లో. సో, ఇఫ్ యూ నో ద బేసిక్స్ అండ్ సమ్ బేసిక్ లాజికల్ థింకింగ్ విత్ హెల్ప్ ఆఫ్ చాట్‌జీపీటీ వి కెన్ కంప్లీట్. మీరు బేసిక్స్ తెలిస్తే మన చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని కాంప్లెక్స్ లాజిక్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మా మ్యాథ్స్ టు మ్యాథ్స్ 80% దాకా అయితే నేను ట్రై చేస్తున్నా. రోజు కోడింగ్ అనేది వదలట్లేను. హ్మ్. హ్మ్. నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. బట్ స్టిల్ కొంచెం కొత్త అనిపించి కొంచెం భయముంది. నర్వస్‌నెస్ అనేది ఉంది. హుహుహు. నథింగ్ టు వరీ. మీరది ప్రాక్టీస్‌లో ఓవర్‌కమ్ అయిపోద్ది. వన్స్ యూ అలొకేటెడ్ ద ప్రాజెక్ట్ వైల్ యూ ఆర్ డూయింగ్ ద టాస్క్ సో, యూ కెన్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఎలా ఓవర్‌కమ్ చేయాలి ఏంటి అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇట్స్ ట్రూ అండి యాక్చువల్లీ. ఈవెన్ నావిగేషన్స్ గూడా నాకు ఎలా అంటే ఎప్పుడు అడిగినా గూడా చెప్పగలుగుతున్నా నావిగేషన్స్ గూడా. హ్మ్. హ్మ్. ఆ కోర్స్ స్టార్టింగ్‌లో ఉన్నంత భయం ఇప్పుడైతే లేదు. ఓకే. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ లెట్స్ సీ అంతే. అండ్ థాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ మెంటర్‌షిప్ అండి. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. ఓకే. థాంక్ యూ అండి. ఎనీబడీ ఎల్స్ వాంటెడ్ టు షేర్? యాహ్! సార్. నా వాణి. యాహ్! హాయ్ అండి. హాయ్ సార్. మీ కోచింగ్ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో అది చాలా బాగుంది. ప్రతిరోజు లైవ్ సెక్షన్‌లో మా హస్బెండ్ కూడా వింటూ ఉంటారు. హుహుహు. సో, ఏదైతే అంటే తనకు వీలున్నప్పుడు తను ఓకే. మన ఆఫీస్‌లో సీఆర్ఎం వర్క్ అంతా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే నేను చేస్తుంటానో హోంవర్క్ అది కూడా సేమ్ ఉంటుంది. సో, తను ఓకే. ఎక్కువగా తన ఫోకస్ అంతా తన ఈవెన్ దో టీవీ ముందు గాని, మొబైల్ చూస్తున్నా కూడా మన క్లాస్‌లోకే వచ్చి నాకు నేర్చుకోవాలని ఉంది అని అడుగుతూనే ఉంటాడు. అందుకే మీకు ఎన్నో సార్లు కాల్స్ కూడా చేసి ఉంటాడనుకుంటాను. యాహ్! నాకు చేశారు. మాట్లాడారు ఒకసారి. నాతో ఇవాళ కూడా అంటున్నాడు, "నీ కోర్స్ అయిపోయిందా? రేపటి నుంచి నేను మళ్ళీ ఎలా చూడాలి నీ క్లాసెస్?" అవి ఇవి అని అడుగుతూ ఉన్నాడు. నీకంత ఇంట్రెస్ట్ ఉంటే నా అసైన్‌మెంట్స్ చేసి పెట్టు. నాకు పెండింగ్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటాను. కోడింగ్ వరకు ప్రీవియస్ వీడియో కాల్స్ చూడమని చెప్పండి. కోడింగ్ అప్పుడు నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను క్లాసెస్‌కి కూడా సరిగ్గా అటెండ్ అవ్వలేదు కొన్ని డేస్. అండ్ అసైన్‌మెంట్స్ ఎక్కువగా నాకు ల్యాగ్ అయింది అసైన్‌మెంట్స్‌లో. ప్లస్ సిస్టమ్ బాలేనప్పుడు హెల్త్ ప్రాబ్లమ్. ఆ ల్యాగ్ నాకు ఇప్పటికి ఇలానే అవుతుంది. ఇంకా నాకు 1 మంత్ టైం పడుతుంది అనుకుంటున్నా ఇంటర్వ్యూకి ఫేస్ చేయడానికి. ఓకే. దట్స్ ఇట్. మీ ట్రైనింగ్ అయితే చాలా బాగుంది. నేను స్కూల్‌లో వర్క్ చేసినప్పుడు నేను ఒక ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు ఎలా అయితే అసైన్ చేస్తూ ఉంటానో వర్క్స్‌నంతా మా టీచర్స్‌కి సేమ్ మీరు చెప్పే తీరు నేను ఇంటర్వ్యూస్‌లో కూడా నేను టీచర్స్‌ని రిక్రూట్ చేసుకోవడానికి కూర్చుంటాను. అప్పుడు మీరు చెప్పే గైడెన్స్ నాకు మళ్ళీ మా స్కూల్‌లో నేను ఎలా ఉన్నానో అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి. మిస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఓకే. యూ గేవ్ మోర్ దాన్ 100% మీ ట్రైనింగ్ చాలా బాగుంది. నేను చాలా మందికి కూడా మా ఇంట్లో సజెస్ట్ చేశాను. మీరు చాలా బాగా చెప్తున్నారని. అండ్ మా హస్బెండ్ అయితే మీ క్లాస్‌లో జెన్యూనిటీ చూసారు. సో, ఈ మార్నింగ్ అదే అంటున్నారు. ఒక మంచి జెన్యూన్ పర్సన్‌ని మెంటర్‌ని సెలెక్ట్ చేసుకున్నావు అనేసి నన్ను అప్రిషియేట్ చేసి ఎళ్లారు. థాంక్ యూ సో మచ్ అండి. యెస్. యాహ్! ఎనీబడీ ఎల్స్ వాంటెడ్ టు షేర్? సార్ వన్ మోర్ డౌట్ ఒకటి ఉంది నాకు. సో, రేపు ఏమైనా డౌట్ సెక్షన్ ఉంటుందా? యెస్ అండి. మీకు నెక్స్ట్ 2 వీక్స్ ఉంటది. రేపు సండే గదా! రేపు ఉండదు. మండే నుంచి ఉంటది. అంటే మిస్సింగ్ కాంపోనెంట్స్‌లో నాకు ఒక ఎలిమెంట్ ఒక ఫీల్డ్ మాత్రం ఉండిపోయింది. అది మిక్స్డ్ కాంపోనెంట్‌లోనే ఉంటుంది. అది ఎన్ని నేను ఎగ్జిస్టింగ్ చేస్తున్నా కూడా అది పోవట్లేదు. మీకు అది స్క్రీన్‌షాట్ నాకు యాడ్ చేయరా వాట్సాప్‌లో? షూర్, నేను షూర్. చెప్తాను. ఓకే సార్. యెస్ అండి. అశోక్ గారు. హాయ్ నేష్. యాహ్! హాయ్ అండి. సో ఫార్ చాలా బాగా చెప్పారండి. అంటే నీట్‌గా అంటే ఓపికగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల నేను అసెస్మెంట్స్ అవి చేయలేకపోయాను టైంకి. సో కొద్దిగా ఎఫర్ట్ పెడితే వస్తుందని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కొద్దిగా టైం తీసుకునేసి మీ వర్క్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా 100% మీరు చెప్పగలిగారు. యాహ్! థాంక్స్. అంటే నాకు కొద్దిగా గ్యాప్ ఉండడం వల్ల బీటెక్ నుండి కొద్దిగా డౌట్స్ ఉన్నాయి. ఆ పర్సనల్ సెషన్స్‌లో డిస్కస్ ఓకే. అంటే షూర్ అండి. కొన్ని క్లారిఫికేషన్స్ అవి ఉన్నాయంటే. అంతకుమించి సో ఫార్ కోర్స్ వర్క్ అయితే మీరు 100% మీ వర్క్ చెప్పారు. థాంక్ యూ సో అంతే. మచ్ అండి. ఓకే. ఎనీబడీ ఎల్స్ వాంటెడ్ టు షేర్? యెస్ అశోక్ గారు. యెస్ శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టమ్ అనేది చాలా బాగుంది సార్. థాంక్ మీరు యూ. అదర్ ట్రైనర్స్ లాగా క్లాస్ చెప్పేసి వదిలేయడం లేదు. డైలీ అసైన్‌మెంట్ ఇస్తున్నారు. వాటిని రివ్యూస్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్‌గా నేను అసలు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నాకు ఎడ్యుకేషన్ గాని, నేను చేసే వర్క్ గాని నాన్ ఐటీ. బట్ నౌ ఐ హావ్ బిల్డ్ కాన్ఫిడెన్స్. ఈవెన్ నాన్ ఐటీ ఆల్సో మీరు టాస్క్‌లు కూడా పర్ఫెక్ట్‌గానే చేశారండి. దట్స్ యెస్. గుడ్ యాక్చువల్లీ. థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! థాంక్స్ అండి. అశోక్ యాక్చువల్లీ చిన్న యెస్. రిక్వెస్ట్ అండి. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఎలాగో జాబ్ సర్చింగ్ చేస్తాం. అంటే అందరూ మేబీ ఎంప్లాయిడ్ ఉండొచ్చు. సమ్ ఆర్ లైక్ మీ సమ్ ఆర్ ఎంప్లాయిడ్ ఆల్సో దే. మనకు ఏదైనా ప్యారలల్‌గా ఫ్రీలాన్స్ కూడా దొరికే ఛాన్స్ ఉందా సీఆర్ఎంలో లైక్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ సమ్ డేస్? యాహ్! ఫ్రీలాన్సింగ్ ఉంటుందండి. మీరు లింక్డ్ఇన్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ జాబ్స్ అవుతాయి. ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే మనం అప్రోచ్ కావాలంటే? లింక్డ్ఇన్. ఓన్లీ లింక్డ్ఇన్. So you can just mention you're working as a LinkedIn in the profile, working as a freelancer, the LinkedIn profile. So they will reach out to you. లేదంటే మీరు నౌకరీ ఓకే. ప్రొఫైల్‌లో కూడా వర్కింగ్ యాస్ ఎ ఫ్రీలాన్సర్ అని మెన్షన్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ వన్ ప్రైమరీ జాబ్ ఫస్ట్. సో అది ఫ్రీలాన్స్ కూడా వాళ్ళు టెక్నికల్‌గా ఇంటర్వ్యూ చేస్తారండి లైక్? యాహ్! చేస్తారు. టెక్నికల్ స్కిల్స్ అనలైజ్ చేస్తారు. ఓకే. ఇది ఇంకోటి రిమోట్ జాబ్స్ అంటారు కదండీ! అది ఎట్లా ఉంటది యాక్చువల్లీ? సేమ్ అండి. మీకు ఫ్రీలాన్స్ అన్నా, రిమోట్ జాబ్స్ అన్నా లైక్ మీ పర్మనెంట్ జాబ్‌లో రిమోట్ జాబ్ అంటున్నారా? ఫ్రీలాన్స్‌లోనా?
మామూలుగా నౌకరీలో రిమోట్ జాబ్స్ అంటే మీరు రిమోట్ స్టాటిస్ జాబ్స్ పెట్టారు అంటే కదా, లైక్ రిమోట్ జాబ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అని. రిమోట్ జాబ్స్ అంటే ఇది పర్మనెంట్ జాబే, ఫుల్ టైమ్ ఎంప్లాయీ, బట్ ఇట్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఓకే. రిమోట్ బేస్డ్. రేర్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయా లేకపోతే ఈ టెక్నాలజీకి ఉంటాయండి, మన సీఆర్ఎం టెక్నాలజీకి మోస్ట్ ఆఫ్ మై కొలీగ్స్ వర్కింగ్ యాజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. సీఆర్ఎం టెక్నాలజీకి ఆ బెనిఫిట్ ఉంది. ఇంకా మనకి 50 to 60% ఆఫ్ ద కంపెనీ గివింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, అండ్ 40 to 50% దే ఆర్ లుకింగ్ ఫర్ హైబ్రిడ్ మోడ్, నాట్ అ ఫుల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైబ్రిడ్. కొన్ని కంపెనీస్ ఫుల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ప్రిఫర్ చేస్తాం. యాక్చువల్ వన్ మోర్ థింగ్ అండి, మీరు స్టార్టింగ్ అన్నారు కదా కొంచెం ఏమైనా మేము రిఫర్ చేస్తాం మరి కానీ కొంచెం అలా కూడా ఉంటే మాకు కొంచెం పుష్ మీకు చేసే ఛాన్స్ ఉంటుంది. మీకు స్ట్రాంగ్ రిఫర్స్ కైండ్. జాబ్ కాల్స్ అనేవి వస్తాయి ఆటోమేటిక్గా, నో నీడ్ టు వరీ. మీకు కాల్స్ అనేవి వస్తాయి. మన ఇంటర్నల్గా ఏమైనా మన స్టూడెంట్స్కి ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే ఐ విల్ షేర్ యూ ద ప్రొఫైల్ యాజ్ వెల్, సో విల్ లెట్ యూ నో. అశోక్, గ్రూప్ సారీ, అండి. సో ఇది మన గ్రూప్లో జాబ్స్ అలర్ట్ షేర్ చేస్తున్నాం కదా, ఆ జాబ్స్కి డైరెక్ట్గా అప్లై చేయండి. మన లింక్డ్ఇన్ ద్వారా వచ్చే సోర్సెస్ మనకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది క్రాక్ చేసుకోవడానికి. ఈ లింక్డ్ఇన్ అనేది మళ్ళీ కొత్త క్రియేట్ చేయమంటారండి? మాది యాక్చువల్ ఓల్డ్ ఉన్నది ఒకటి. యూ కెన్ యూస్ ద ఓల్డ్ వన్, యూ కెన్ చేంజ్ ద ప్రొఫైల్ ఇఫ్ యూ వాంట్, ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ టు సిఆర్ఎం రిలేటెడ్ అండ్ యూ కెన్ ట్రై. లేదు కొత్తది క్రియేట్ చేసుకుంటే అంటే ఇంకోటి అండి, నేను కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి ఎట్లా యాడ్ చేసుకోవాలి? లైక్ మనకు అశోక్ సిఆర్ఎం అంటే దాని రిలేటెడ్ మీ సైడ్ ఏమైనా, మీ సైడ్ నుంచి కొన్ని లింక్స్ ఏమైనా వస్తుంటాయి కదా, జాబ్ అలర్ట్ సైడ్ అలాంటి. అవి మీకు వాట్సాప్లో వస్తాయి. ఓకే, వాట్సాప్ నుంచి అక్కడ లింక్ అయిపోతుంది. వాట్సాప్లో వస్తాయి మీకు, వాట్సాప్ గ్రూప్లోనే వస్తాయి మీకు. లేదు అంటే మనకి సోషల్ మీడియా మన వెబ్సైట్లో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, అవి ఫాలో అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే వస్తాయి. లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. లింక్డ్ఇన్ కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా కానీ కంపెనీ ఏం ఎలా ఇవ్వాలండి దాంట్లో ప్రొఫైల్లో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ యా, ప్రొఫైల్లో ఉంటుందండి, మీరు ఒకసారి గోత్రూ అయితే అర్థమవుతాయి. ప్రొఫైల్ అంటే ఏ సెక్షన్, కంపెనీ పెట్టాలో తెలియదు కదా. యా, సో అది మీకు మీరు ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీ నుంచి తీసుకున్నారో ఆ కంపెనీ పెట్టేసేయండి, మీకు అది ఇండివిజువల్ సెషన్లో చెప్తాను. ఓకే. ఇంకోటి అశోక్, ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం సో మెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను, అంటే రెజ్యూమ్ పెట్టేసి ఐ టోల్డ్ యూ రైట్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ కంపెనీస్ కన్నా కన్సల్టెన్సీస్ కాల్ చేసాయి. సో కొంచెం ఈసారి ఏంటంటే ఐ టోల్డ్ యూ రైట్ లాస్ట్ టైం, సో నాకు ఈసారి ఏంటంటే మోర్ దెన్ కన్సల్టెన్సీస్ బెటర్ 1-to-1 కంపెనీ టు పర్సన్ ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఫిల్టర్ చేసే ఛాన్స్ ఉంది, అట్లా మనం ఫిల్టర్ చేసుకోవచ్చా? లేదు, మీరు వాళ్ళకు కాల్ చేసినప్పుడు అడగండి, లైక్ మీరు డైరెక్ట్ పేరోలా లేదంటే వేరే పేరోలా అని. మీరు ఇగ్నోర్ చేయొచ్చు కాల్స్ అనేవి. అదేనండి, అదే వాళ్ళ కన్సల్టెన్సీ పేరు వల్లే చాలా వరకు కాల్స్ వస్తున్నాయి నాకు, అదే చెప్తున్నాను. ఆల్మోస్ట్ 80% కన్సల్టెన్సీ కాల్ వచ్చాను. మనం నౌకరీలో అట్లా ఫిల్టర్ చేసే ఛాన్స్ లేదు. అవును. సో వాళ్ళ పేరు అంటే రిజెక్ట్ చేయడం ఇంకా అంతే, ఇంకా కంపెనీ మీరు వర్బల్గా వస్తే రిజెక్ట్ చేయదు. బట్ మీకు స్టార్టింగ్లో లైక్ ఐ సెడ్, మీరు అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. మీకు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కావాలి కదా, వెదర్ ఇట్ ఈస్ కన్సల్టెన్సీ ఆర్ డైరెక్ట్, యూ ట్రై టు అటెండ్ అట్లీస్ట్ 3 to 4. మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత దెన్ యూ కెన్ ఫిల్టర్. యాక్చువల్ అండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం 4+5+ పెట్టాను కదా నేను, వాళ్ళు అరౌండ్ సింపుల్ గా మన ముందు మాట్లాడేసి అక్కడ ప్యానెల్ కి 6+7+ పెట్టేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 7, మీరు మేనేజ్ చేయండి అని సింపుల్ గా వాళ్ళు పెట్టేసి అక్కడ పంపించేసరికి మేము టెక్నికల్ ప్యానెల్ గెట్ ఎ ఛాన్స్ టు డూ అన్ ఇంటర్వ్యూ. ఆ టైంలో మనకు మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఐ హావ్ అరౌండ్ 5 years ఎక్స్పీరియన్స్, ఐఎమ్ నాట్ షూర్ వై దే అని మళ్ళీ మాట్లాడుకుని మేనేజ్ చేసుకోవాలి. లేకపోతే హై లెవెల్ ఆర్కిటెక్చర్ లెవెల్లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు అది అన్ని కంపెనీస్ అలా పెట్టావు, మేబీ 1 or 2 మీరు ప్రొఫైల్ షేర్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు యూ కెన్ హైలైట్, సో నా ప్రొఫైల్ ఇలా ఉంది, ఇలాగే పెట్టండి అని మీకు చెప్పొచ్చు. అంటే వాళ్ళు అంటున్నారండి, మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదండి, 4-5 years మీకు అడిగే క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారండి, బట్ షల్ ఐ కీప్ ఫర్ 7 years 8 years, బట్ యూ కెన్ మేనేజ్ అంటే మేము చెప్తామండి అంటారు. ఇట్ ఫైనల్లీ దే ఆర్ డూయింగ్ ద సేమ్. దెన్ మీరు అది ఇగ్నోర్ చేయండి, ఆ కైండ్ ఆఫ్ కాల్స్ ప్రొసీడ్ అవ్వకండి. ఒకటి ఇది మాకు లైఫ్ మొత్తం లైఫ్ లాంగ్ మీ వాయిస్ కదండి, మనకు వీడియోస్ కానీ మనకు డ్రైవ్ ఇక్కడ మనకు ఇప్పుడు మీరు ఇచ్చిన షేర్ చేసిన లింక్స్ కానీ ఏమన్నా మాకు ఇక్కడ అసైన్మెంట్ షీట్స్ కానీ ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి డ్రైవ్ నుంచి, సో మళ్ళీ మిమ్మల్ని అడిగితే మీరు అప్డేట్ చేస్తారు కదండి మరి. ఎస్ అండి, మీకు అది ఉంటుంది. అట్లీస్ట్ ఐ కెన్ గివ్ గ్యారంటీ ఫర్ 2 years. ఓకే, 2 years వరకు అయితే ఉంటుంది, 1 to 2 years. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ మనం డౌన్లోడ్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవడానికి ఉందండి ఆప్షన్? డౌన్లోడ్ ఉండదండి, మీకు లైఫ్ టైం ఉంటుంది, బట్ గివింగ్ గ్యారంటీ ఫర్ ద 2 years. అదంతా పెయిడ్ వర్షన్ డ్రైవ్, మీకు డ్రైవ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఏమి ఉంటుంది, అది ప్రీమియం డ్రైవ్. అంటే ఇప్పుడు మాకు 2 years తర్వాత 3 years తర్వాత మనం మనకి అవసరం పడేది అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతే యూ కెన్ డూ అప్డేట్ రైట్ ఇఫ్ రిక్వైర్డ్. యా, మీకు 1-2 years తర్వాత మీకు మోస్ట్లీ వన్స్ యూ స్టార్టెడ్ వర్కింగ్ మీకు అవసరం ఏమి ఉండదు, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మీకు ఆ డ్రైవ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, ఇట్ విల్ బి దేర్ ఫర్ ద లైఫ్ టైం మోస్ట్లీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే అండి.